గెస్ట్ చేయండి నేను ఇందులో ఏం తీసుకుంటాను. గైస్ చూడండి, లిటరల్లీ బకెట్లలో ఉన్నాయి, లిటరల్లీ బకెట్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ యాక్చువల్లీ ఈరోజు చాలా అంటే చాలా లేజీ ఉంది నాకు. అంటే ఇంతవరకు ఏం వర్క్ చేయలేదు, లిటరల్లీ అసలు ఏం చేయాలనిపిస్తలేదు. మైండ్ ఏదేదో ఆలోచిస్తుంది. లైక్ ఒక మూవీ చూసిన, ఊపిరి మూవీ, ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన, దానికి మించి నేను ఏం చేయలేదు ఈరోజు. లిటరల్లీ అసలు ఎలా అంటే లైక్ ఇప్పుడు ఈ డైలీ బ్లాగింగ్ చేస్తున్నా కదా, ఇది వర్కౌట్ అవుతుందా కాదా, మళ్ళీ సెల్ఫ్ డౌట్ వస్తుంది అనమాట. మళ్ళీ అసలు ఏం చేస్తున్నా ఏంటి అనేది అర్థమవుతలేదు సీరియస్లీ. కాకపోతే ఏంటంటే ఇది చాలా కామన్ తెలుసా, చాలా అంటే చాలా కామన్. ఆ కామన్ అని తెలిసినాక కూడా మళ్ళీ ఇలాంటి ఫీలింగ్ వస్తుంటుంది. అది ఏంటో అసలు అర్థమే కాదు హానెస్ట్లీ. అండ్ ఒకటేంటంటే ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొంతమంది ఎవరెవరో వీడియోస్ వస్తాయి కదా, వాళ్ళని చూసి అనిపిస్తుంది అబ్బా ఏం చేస్తారు అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు ఒకవేళ నా కంటెంట్ చూస్తే మేబీ వాళ్ళు అట్నే అనుకుంటుండొచ్చు, అదేంటంటే అబ్బా అఫిలియేట్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది కానీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే, మన బలం ఏంటో దాని మీద మనం ఫోకస్ చేయకుండా పక్కన బలం చూసి మనం బలహీనంగా ఫీల్ అవుతాం. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నా మైండ్ అసలు స్టేబుల్గా లేనే లేదు. నేను ఏం చేస్తాను అంటే జిమ్కి వెళ్తా. ఒక 4-5 డేస్ నుంచి నేను వెళ్ళట్లేదు బికాజ్ ఆఫ్ నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల. ఇప్పుడు జరగా చాలా బెటర్ ఉంది ఇప్పుడు హెల్త్. ఈరోజు వెళ్తా జిమ్కి. వెళ్ళిన తర్వాత వర్కౌట్ మంచిగా చేస్తాం. అంటే ఉన్న మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా తీసేయాలన్నమాట జిమ్కి ఇప్పుడు వెళ్ళి. చాలామంది అంటారు కదా జిమ్కి అంటే బాగా స్ట్రెస్ ఉంటే జిమ్కి వెళ్తామని చెప్పి. సో అది నిజమే. ఇప్పుడు జిమ్కి వెళ్ళి బాగా వర్కౌట్ చేస్తా. ఈ టీషర్ట్ అంతా పచ్చిగా అయిపోవాలి మొత్తం. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అవుతాను నేను. జిమ్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసారు. అటు వెళ్ళి వార్మప్ చేద్దాం మనం. A few moments later. వార్మప్ అయిపోయింది ఇప్పుడే. ఇది వచ్చేసి అది పెళ్ళి చేసి స్టార్ట్ చేస్తా. గైస్ ఫైనల్లీ జిమ్ అయిపోయింది. చాలా మంచిగా చేసిన వర్కౌట్ ఈరోజు. చాలా స్వెట్ వచ్చింది. ఇప్పుడు ఇక యాక్చువల్లీ ప్రోటీన్ పౌడర్ అయిపోయింది, వెళ్ళి తెచ్చుకుందామా అని ఆలోచిస్తున్నా. ఇక్కడ దిల్షనగర్లో ఉంటుంది ప్రోటీన్ పౌడర్, అంటే ఒక స్టోర్ ఉంటుంది అనమాట. ఆ స్టోర్కి వెళ్దామని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాను నేను. గైస్ నేను ఇంటికి వచ్చేసిన, ఫ్రెష్ అయినా. అండ్ ఇప్పుడు నా లంచ్ ఇదే ఇప్పుడు ప్రజెంట్. 2 ఎగ్ వైట్స్, 1 హోల్ ఎగ్. అండ్ ఇప్పుడు తిన్నాక నేను చెప్పిన కదా ప్రోటీన్ తీసుకోవడానికి వెళ్దాం మనము. ఓకే, లెటస్ హ్యావ్. చాలా ఆకలి అవుతుంది యాక్చువల్లీ నాకు. గైస్ నేను స్టార్ట్ అవుతున్నా. బై ద వే ఇది నా కొత్త స్లింగ్ బ్యాగ్. అంటే నేను యాక్చువల్లీ 2 ఆర్డర్ పెట్టినుండే, అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని. కాకపోతే 2 బాగున్నాయి. సో నేను 2 పెట్టుకుంటా, అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి వేసుకోవచ్చు లైక్. సో ఇదన్నమాట. ఇది చిన్న ఉంది, దాంతో కంపేర్ చేస్తే జర చిన్న ఉంది, బట్ బాగుంది ఇది కూడా. ఓకే, ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. గాయస్ నేను వచ్చేసిన అనమాట. ఇక్కడ దగ్గరలోనే ఉంది హెల్త్ కార్ట్, దాంట్లో తీసుకున్న ప్రోటీన్ పౌడర్. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, బ్రో నువ్వు మంచిగా డబ్బులు ఎర్న్ చేస్తావు కదా ఆన్లైన్లో, అండ్ అలాగే నువ్వు బైక్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు. ఓకే, బైక్ కొనవచ్చు కదా, కార్ కొనవచ్చు కదా అని. నాకు తెలుసు యాక్చువల్లీ. నేను ఆల్రెడీ ఒక బైక్ బుక్ చేసిన, ఈ బైక్ తీసుకుందామని చెప్పి బైక్ బుక్ చేసిన. అది March 20కి చేసిన, March 20, 2025. ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ షాట్. అది ఏమైందంటే డిలే అవుతుంది. ఓకే, నేను ఆల్మోస్ట్ 75% పేమెంట్ కూడా చేసిన, బట్ వాళ్ళు ఇంకా డెలివరీ చేస్తలేరు నాకు. నేను క్యాన్సిల్ చేద్దామని అనుకున్నా. వాళ్ళు ఏమంటారు అంటే నీ బండి ఆల్రెడీ రెడీ అయింది, క్యాన్సిల్ చేయడం కుదరదు అంటారు. లేట్ అయిందని చెప్పి క్యాన్సిల్ చేద్దామంటే క్యాన్సిల్ అవుతలేదు. సో అదనమాట పరిస్థితి. ఇప్పుడు కార్ కొనొచ్చు కదా అంటే ప్రజెంట్ కార్ కొనే ఉద్దేశం నాకు లేదు. కొంటా ఫ్యూచర్లో కంపల్సరీ.
రైట్. సో బై ద వే హెల్త్ కార్ట్ వచ్చింది, వెళ్దాం. సో ఇదే అనమాట హెల్త్ కార్ట్. లాస్ట్ టైం నేను ఇక్కడనే తీసుకున్నా ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ అనమాట. ఇక్కడ సైడ్ మొత్తం మజిల్ బ్లేజ్ ఉన్నాయి. మజిల్ బ్లేజ్ అక్కడ క్రియేటిన్ ఉంది. ఇదంతా డిఫరెంట్ బ్రాండ్స్. గెస్ చేయండి నేను ఇందులో ఏం తీసుకుంటాను. ఈ మజిల్ టెక్కా, లేకపోతే సింతానా, లేకపోతే ఐజో గోల్డా, లేకపోతే కింద ఇక్కడ ఉంది ఫ్యూయల్ 1 అంట, మళ్ళీ మజిల్ బ్లేజ్. నేను తీసుకునేది ఏదంటే ఇది నైట్రోటెక్. నైట్రోటెక్ రిప్డ్ కావాలి నాకు. ఇది నైట్రోటెక్ రిప్డ్. ఇదేంటంటే నైట్రోటెక్ రిప్డ్ అంటే ఇది బేసికల్లీ వెయిట్ లాస్ కోసం అనమాట. ఇది వెయిట్ లాస్ ప్లస్ మజిల్ గెయిన్ 2. సో రిప్డ్ మనకి ఈ ఫ్లేవర్ కావాలి. లాస్ట్ టైం నేను ఫ్రెంచ్ వెనీలా తీసుకున్నా. సో నాకు ఈసారి చాక్లెట్ ఫడ్జ్ బ్రౌనీ కావాలి. సో ఇది ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందో చూద్దాం ఒకసారి. ఎక్స్పైరీ డిసెంబర్ 2026 ఉంది చూడండి. అంటే ఫుల్ ఉంది మనకు. దీని ప్రైస్ వచ్చేసి 8,799 రూపీస్ అనమాట. ఓకే పర్లేదు, తీసుకుందాం ఇది. రైట్. బై ద వే ఇది మనం తీసుకుంటే నాకు తెలిసి బ్యాగ్ అన్న లేకపోతే ఏదైనా షేకర్ అని ఇస్తారంటే ఇలా ప్రోటీన్ షేకర్ ఉంటుంది కదా, బాటిల్ అది ఇస్తారనమాట. చూద్దాం ఇస్తారు అయ్యా. గైస్ చూడండి, లిటరల్లీ బకెట్లలో ఉన్నాయి. లిటరల్లీ బకెట్స్. ఇది కూడా బాగుంటుంది బ్రాండ్. ఓఎన్. అది ఓఎన్. అంటే మీకు మంచి బ్రాండ్ చెప్పాలంటే మజిల్ టెక్ నంబర్ 1. దాని తర్వాత ఐజో గోల్డ్ కూడా బాగుంటుంది. అండ్ ఇలేట్ ఇది కూడా బాగుంటుంది. డైమటైజ్ ఇది కూడా బాగుంటుంది. తర్వాత మజిల్ బేస్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది జర టాప్ బ్రాండ్ అనమాట. నైట్రోటెక్, మజిల్ టెక్ నైట్రోటెక్. ఫైనల్లీ బిల్లింగ్ అయిపోయింది. ఓకే ప్రాబ్లం. బాటిల్ కూడా వచ్చింది. ఓకే షేకర్ కూడా వచ్చింది బ్రదర్ మనకు. ఇది షేకర్, ప్రోటీన్ షేకర్. నాది ఓల్డ్ అయిపోయింది అనమాట, అందుకే అడిగినా నేను. సో గైస్ ఫైనల్లీ షాపింగ్ అయ్యింది. ఇది యాక్చువల్లీ 7,800 ఏమో ఉండే కదా, నాకు 5,700కి వచ్చింది అనమాట. బికాస్ బ్రో నాకు కొంచెం డిస్కౌంట్ చేసిండు. అండ్ మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే ఇది ముస్రాంబాద్లో ఉంటుంది, ముస్రాంబాద్ హెల్త్ కార్ట్. సో ఇక్కడ వచ్చి మీరు తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే నాకు వాటర్ బాటిల్, అది ప్రోటీన్ షేకర్ కూడా ఫ్రీ ఇచ్చాడు. కావాలంటే మీకు బ్యాగ్ కూడా ఇస్తాడు. నేను లాస్ట్ టైం బ్యాగ్ తీసుకున్నా, అందుకే ఈసారి ప్రోటీన్ షేకర్ తీసుకున్నాను. అది ఉంది కానీ జర ఖరాబ్ అయింది అనమాట, అంటే పాతగా అయింది అది. సో అందుకే కొత్తది తీసుకున్నా. పోయినా మమ్మీ దేవుని దగ్గరికి పోయినావా? ఆగు. సో ఇంటికి వచ్చేసినాం. ఇక రథం వెళ్ళిపోయింది గుడి దగ్గరికి. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి కొంచెం వర్క్ ఉందన్నమాట, ఆ వర్క్ చేసుకోవాలి. ప్రోటీన్ రేపటి నుంచి తాగుదాము, బట్ చూపిస్తాం మీకు ప్రోటీన్ కూడా మళ్ళీ ఒకసారి. ఇగో యాక్చువల్లీ నా దగ్గర ఈ బ్యాగ్ ఉందన్నమాట, మజిల్ బ్లేజ్ బ్యాగ్ ఆల్రెడీ ఉంది. అందుకే నేను బాటిల్ తీసుకునే సారి. ఈ బాటిల్ కూడా మజిల్ బ్లేజ్ వాళ్ళదే. దీని ఎంఆర్పి చూసారా ఎంత ఉందో, 699 రూపీస్ బాటిల్ ఇది. అంటే మ్యాక్సిమం అంత కమ్మొచ్చు అది, బట్ అది మనకు ఫ్రీ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ చూసిరు, బట్ మజిల్ టెక్ నైట్రోటెక్ రిప్డ్ ఇది. ఓకే, ఇది పర్ సర్వింగ్ 30 grams ప్రోటీన్ వస్తుంది. క్రటనైట్ అంట, కార్ట్రాటరైట్ అంట, ఏందో మరి. అండ్ ఫ్లేవర్ వచ్చేసి ఇది చాక్లెట్ ఫడ్జ్ బ్రౌనీ అంట, బ్రౌనీ ఫ్లేవర్. ఇక చాక్లెట్ అనుకోండి ఇక.